నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గుడివాడకు వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం. మధ్యలోనే సోము వీర్రాజు కీలక నేతల అరెస్ట్. మంత్రి కొడాలి నాని గుడివాడకు విష సంస్కృతిని తీసుకొచ్చారు. బీజేపీ నేతల అరెస్టును ఖండించిన ఎమ్మెల్సీ మాధవ్. గుడివాడలో విపక్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. సోము వీర్రాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతల మండిపాటు. పంపుల చెరువు బాధిత రైతులను ఆదుకోవాలని ఆందోళన. గుడివాడ ఆర్డీఓ కార్యాలయం అధికారులకు వినతి. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్ ముందు ఆందోళన. గుడివాడ నుంచి భారీగా తరలి వెళ్లిన ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు. గుడివాడలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై వేడెక్కిన రాజకీయాలు మరింత ముదిరాయి. గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఇతర సీనియర్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నందమూరు దగ్గర నేతలను నిలవరించే ప్రయత్నం చేశారు. అయితే తాము సంక్రాంతి సంబరాలు ప్రజలకు తెలియజేసేందుకే గుడివాడ వెళ్తున్నామని, మరో కారణం లేదని సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ గుడివాడలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అనుమతించేది లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. చివరికి కలువపాముల ప్రాంతంలో సోము వీర్రాజుతో పాటు ఇతర బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఆందోళనలు, ధర్నాలు చేయడానికి కాదని, వేడుకలు చేసేందుకు వెళ్తున్నామని, ఆయన అరెస్టు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు నిరసన చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తరలించారు.
పంచభూతాల పండుగైన సంక్రాంతిలో మంత్రి కొడాలి నాని విష సంస్కృతిని ప్రవేశపెట్టారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కృష్ణా జిల్లాలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. గుడివాడ ప్రజలకు నిజమైన సంక్రాంతి అంటే ఏమిటో చూపించేందుకు తాము వస్తే ఉలిక్కిపడిన మంత్రి కొడాలి నాని బీజేపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయించారని అన్నారు. క్యాసినోలో సీఎం జగన్ కు భాగస్వామ్యం ఉండబట్టే పోలీసులు, మంత్రులు భయపడుతున్నారని ఆరోపించారు. నాయకత్వంతో కూడా కదిలి గుడివాడ వచ్చి ఈ సంబరాల్లో పాల్గొవాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. పొద్దున్న ఒక నిరసన దీక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రివర్స్ పిఆర్సీ చేసిందో దానిపైన దీక్ష చేసిన మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు, అలాగే మా ఎంపీ రాజ్యసభ సీఎం రమేష్ గారు, అలాగే కన్నా లక్ష్మణ్ గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, అలాగే అనేక మంది ఈ మా ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు అందరం కూడా కలిసి గుడివాడ వచ్చి ఈ సంబరాల్లో పాల్గొని ముగింపు ఉత్సవాల్లో పాల్గొని అందరికీ బహుమతులు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం స్పష్టంగా గుడివాడలో ఇవాళ కనబడుతుంది. గుడివాడకి వచ్చే పామరు కానీ ఉంగుటూరు కానీ మిగతా అన్ని జంక్షన్లో కూడా పోలీసులు మోహరించి ఒక భయానక వాతావరణం, ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి అందరినీ అరెస్ట్ చేసిన తీరు ఏదైతుందో మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన తీరు ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు మాకు హక్కు లేదా అని చెప్పి అడుగుతున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు గుడివాడ ఎందుకు రాకూడదు, మా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు ఎందుకు రాకూడదు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేశారు? ఈరోజు ఇక్కడ మేమేమి ఏదో ఎవరో వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చామని చెప్పి ఒక వదంతు వ్యాప్తి చేశారు. మీ అందరికీ చెప్తున్నాం, ఇవాళ మీ మంత్రి గారు కానీ శాసన సభ్యులు గుడివాడి నాని గారి వ్యతిరేకంగా మీకు రాలే. ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేసుకోవాలో ప్రజలకి చూపించడానికి గుడివాడ పైన పడిన మచ్చని తొలగించడం కోసం మీరు రావటం జరిగింది. ఇవాళ నాని గారికి మేము అడుగుతున్నాం, నాని గారు ఎందుకు ఈ విధంగా మీరు భుజాలు తడుముకుంటా మీరు చెప్పారు, జరగలేదని చెప్పారు. ఓకే, మీరు మంత్రిగా ఆ విధంగా చెప్పారు. జరగకపోతే ఏదైతే క్యాసినో యొక్క యాక్టివిటీ ఇక్కడ జరిగిందో దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు దాన్ని నిర్వహించారు, ఎవరు దాని ఈవెంట్ మేనేజరు పట్టుకొని ఎందుకు అరెస్ట్ చేయడానికి ఇంకా 7 రోజుల సమయం పట్టిందా? ఈరోజు అక్కడ డ్యాన్సులు చేశారు కొడాలి నాని అని చెప్పి, మంచి మీ పేరు మీద అద్భుతంగా డ్యాన్సులు చేశారు. మొత్తం వైకాపా జెండాలన్నీ కూడా లోపల ఎగరేశారు. ఈ పార్టీకి అప్రతిష్ట పాలు, ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్కి అప్రతిష్ట పాలైన కార్యక్రమం మీ నియోజకవర్గంలో జరిగింది. మీరు ముందుకెళ్ళండి, అందరిని అరెస్ట్ చేయండి, ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో ఆ విధంగా శిక్షించండి, గుడివాడికి మంచి పేరు తీసుకురండి అని చెప్పి మంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టిందంటే, సంక్రాంతి అంటే ఏమిటి, సంక్రాంతిలో ఏ కార్యక్రమాలు చేసుకుంటాం, మంచి అందంగా ముగ్గులు వేసుకుంటాం, గొబ్బెమ్మలు పెట్టుకుంటాం, జానపదాలు, లలిత కళలు, పిల్లలందరూ నృత్యాలు చేస్తారు, గొబ్బెమ్మలను పెడతాం, గంగిరెద్దులను ఆడిస్తాం, హరిదాసుల చేత పాడిస్తాం, తోలుబొమ్మలు ఆటలాడిస్తాం. మన జానపదం ఏదైతే ఉందో అది ప్రజలకు నేర్పిస్తాం, రాబో తరాలకి చూపిస్తాం. ప్రకృతి యొక్క పండగ సంక్రాంతి,
సూర్యుని యొక్క పండగ సంక్రాంతి, పంచభూతాల పండగ సంక్రాంతి కనుక అందరూ కలిసి ఆనందంగా చేసుకునే యొక్క పండగలో విష సంస్కృతి తీసుకురావద్దు అని చెప్పి మేము కోరుతున్నాం. కోడి పందాలు, చిన్న చిన్న ఆటలు అన్ని చోట్ల సహజమే, కానీ దానికన్నా పెట్టరేగిపోయి ఈ దేశానికి సంబంధం లేని ఒక సంస్కృతి, విచ్చలవిడి జూదం ఏదైతే ఈ ప్రాంతంలో జరుగుతుందో గత 8 రోజులు బట్టి విపరీతంగా టీవీ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందో, ఇది కాదు గుడివాడ, ఇది కాదు సంక్రాంతి అని చెప్పి భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షులు వీర్రాజు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం చూపించాలని చెప్పి రంగరంగ వైభవంగా మేము ఇవాళ సంక్రాంతి ఉత్సవాలు చేసి ప్రజలకు చూపిస్తున్నాం. గుడివాడలో ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తారు అని చెప్పి మేము కళ్యాణ మండపం కూడా తీసుకోవడం జరిగింది. పోలీస్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అర్ధరాత్రి ఆ యొక్క కళ్యాణ మండపం యజమానులను బెదిరించి దాన్ని మూసేయడం జరిగింది. అన్ని చోట్ల ఫ్లెక్స్లు చించేయడం జరిగింది. ఇదా మీ సంస్కృతి అని అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉందా? ఎందుకు ఇంత ఉలుకుపాటు? ఇవాళ ఏం జరిగిందని చెప్పి మీరు ఈ విధంగా మా మీద దాడి చేస్తున్నారు. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, దీన్ని ఊరుకునేది లేదు. ఏదైతే గుడివాడలో జరిగిన సంఘటన, గుడివాడ నియోజకవర్గంలో ప్రతిపక్షాలన్నీ దుష్ప్రచారాలు చేస్తున్నాయని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న గుడివాడ నగరంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించామని మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ ఏజెంట్లు ఏది చెబితే అది వీర్రాజు చేస్తున్నాడని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ సమావేశం గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, పట్టణ అధ్యక్షులు గొడ్ల సీను, వైసీపీ రాష్ట్ర నాయకులు మండలి హనుమంతరావు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ఏ టీం కాకుండా బీజేపీ ముసుగులో వాళ్లే వచ్చి ఇక్కడ గుడివాడలో ఏదో జరిగిపోయిందని కొడాల నాని గారిని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే మీ వల్ల ఏమీ కాదు. మీకు రాష్ట్రంలోనే 1.5 కూడా ఓటింగ్ పర్సంటేజ్ మీరు కొడాల నాని గారిని గుడివాడలో ఎదుర్కొనే పరిస్థితి. మీ లీడర్స్ అసలు లోకల్లో ఎవరున్నారు? మీ లీడర్లే మీకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీ సోమవీర్రాజు గారు మీరంతా కూడా ఆలోచన చేయండి. మీరు సెంట్రల్లో గవర్నమెంట్ అధికారంలో ఉంది, అంతేగాని మీకు తగ్గట్టుగా మీ పార్టీకి తగ్గట్టుగా మీరు ప్రవర్తించండి. మీరు ఇవాళ కాకపోతే ఒక 50 సంవత్సరాలకైనా మీరు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉంటుందేమో. ఇవాళ 1924, 29, 34 ఎప్పుడైనా సరే ఆయన ఛాలెంజ్ చేసి నిన్నే ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఎప్పుడైనా తెలుగుదేశం అయినా సరే, భారతీయ జనతా పార్టీ అయినా సరే కొడాల నాని గారి మీద పోటీ చేసి ప్రజలు డిపాజిట్ తెచ్చుకుంటే మీరు అధికారంలోకి వచ్చినంత మీకు సంబరం. కాబట్టి తెలుగుదేశం లీడర్లకు కానివ్వండి, బీజేపీ లీడర్లకు కానివ్వండి, మేము ఒకటి హెచ్చరిక చేస్తున్నాం. మీరు వచ్చి గుడివాడలో మీరు పిచ్చి ప్రలాపనలు పేలితే గుడివాడ కొడాల నాని అడ్డ ప్రతి కుటుంబం కూడా గుడివాడ కొడాల నాని గారిని ఇది మా కుటుంబంలో సభ్యుడు అనుకునే ప్రతి ఇంట్లోనూ ఒక మనిషి కానీ ఒక కుటుంబం కానీ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ప్రలాపనలు పేలినా కూడా కొడాల నాని గారి తరఫున గుడివాడ నియోజకవర్గ ప్రజలంతా కూడా మీకు తగిన బుద్ధి చెబుతారని, కాబట్టి మీరు పిచ్చి ప్రలాపనలు పేలకుండా మీ సంగతి ఏంటో మీరు చూసుకుని వెళ్ళాలని ఈ సందర్భంగా మేము బీజేపీ లీడర్లని, తెలుగుదేశం వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి దుస్సాహసం చేయొద్దని హెచ్చరిస్తున్నాం. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేయించుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు. తమ దగ్గరలోని పోలింగ్ కేంద్రాల వద్ద BLOలు అందుబాటులో ఉంటారని, అర్హులైన వారు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని వసంతకృష్ణ ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లతో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో కుల, మత, వర్గ, భాష విభేదాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈరోజు జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గుడివాడ పురపాలక సంఘంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ జాతీయ ఓటర్ల దినోత్సవంపై ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఓటర్గా నమోదు చేయించుకొని తమ యొక్క ఓటు హక్కును
ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఓటర్లు ఎవరైనా నమోదు చేయించుకోదలిసిన వాళ్ళు ఉంటే ఈరోజు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి ఫామ్ 6 ద్వారా అప్లికేషన్ దరఖాస్తు చేసినట్లయితే మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి మీకు ఓటు కల్పించడం జరుగుతుంది. యువత ప్రత్యేకంగా 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడకు నీరందించే పంపుల చెరువుకు గండిపడి పంటను నష్టపోయామని పెద్ద రికార్డు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని గుడివాడ ఆర్డీఓ కార్యాలయ ఏవో స్వామి నాయుడుకు వినతి పత్రాన్ని అందించారు. చెరువుకు గండిపడ్డంతో పొలాల్లో నీరు చేరి పంట చేతికి వచ్చే సమయంలో పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల క్రితం అధికారులు వచ్చి తమ సమస్యలు తెలుసుకున్నా నేటికి నష్టపరిహారం అందించలేదన్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన నష్టపరిహారాన్ని అందించాలని గ్రామస్తులు కోరారు. ముందు ఫార్వర్డ్ చేస్తే పిల్లల నుంచి ఎలా రిపోర్ట్ తెప్పించమని చెప్పాము. రైతు అడిగా కూడా ఎన్యూమరేట్ చేయమని చెప్పాము. మీరు కూడా వివరాలు ఇచ్చారు కదా, ఎందుకంటే ఎవరెవరు కుప్పలు పెట్టారు, ఎవరిది ఏముంది వివరాలు ఇచ్చారా? పంపుల చెరువుకి గండిపడి దేవుడి మాన్యంతో సహా బీడు పొలాలు అట్లా పంట పొలాలతో సహా మొత్తం పొలాలన్నిటిలోకి వాటర్ చేరి 50 ఎకరాలు మినప చేను, అట్లాగే ఒక 20 ఎకరాలు వరి చేను కుప్పలుగా ఉన్నటువంటి పొలాలు మునిగిపోయి ఇప్పుడు ఆ కుప్పలుగా ఉన్నటువంటి పొలాల్లో ఒక గింజ కూడా ధాన్యం బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాని మీద మేము ఆ రోజున ఇక్కడ రెవెన్యూ అధికారులు వచ్చి విఆర్ఓ గారిని పంపిస్తే ఆ రోజున మేము ఎంతవరకు నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళకి ఇవ్వటం మా అందరి పేర్లు పొలాలు కూడా ఈ పొలాల్లో నీట మురిగినాయని చెప్పడం జరిగింది. ఆ రోజున చెప్పటం మట్టుగా జరిగింది. అప్పటి నుంచి ఇవాళకి 10 రోజులు అవుతున్నా సరే ఏ అధికారులు కూడా రాలేదు అక్కడికి. అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము ఇది సార్ జరిగిందని చెప్పి అంటే మాకేం సంబంధం, అది రెవెన్యూ అధికారులను అడగండి అని చెప్పడం జరిగింది. ఆ రోజున మేము రెవెన్యూ అధికారులను కూడా కలిసి మాట్లాడటం జరిగింది. ఈ రోజున ఆర్డీఓ గారికి మా నష్టాన్ని మేము రైతులు అందరం కూడా వెళ్ళి ఇంత పొలం మట్టికి మునిగిపోయింది సార్ అని చెప్పి ఆయన మెమోరాండం ఇచ్చి ఇవ్వటానికని చెప్పి మేము రావటం జరిగింది ఇక్కడికి. మా రైతులందరితో కూడా ఎవరెవరు పొలాలు మునిగిపోయినాయో వారందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇది పొలాలు పనుల టైం కాబట్టి వాళ్ళందరినీ తీసుకురామని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సంతకాలు సేకరణ చేసి తీసుకొచ్చి వచ్చినటువంటి అందుబాటులో ఉన్నటువంటి రైతులను తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆర్డీఓ గారికి మెమోరాండం ఈ సమస్య మీద ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మేము ఇప్పుడు దీన్ని కమిషనర్ గారికి కూడా మెమోరాండం అందజేసి మా యొక్క సమస్యలను ఇప్పుడు 50 ఎకరాలకి ₹1,000 పెట్టుబడి, ఒక్కొక్క ఎకరానికి ₹40,000 పెట్టుబడి పెట్టి ఆ డబ్బుల్ని మేము నష్టపోయాము. అట్లాగే మినుము కూడా మేము ఇప్పుడు మినపచేలల్లో దాదాపు ఎకరానికి 6 క్వింటాల చొప్పున మినుములు అయ్యి ఆ డబ్బుల్ని మేము పొందేవాళ్ళం. ఈ బాకీల్లో నుంచి కాస్త విముక్తి కలిగేది మాకు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మినుము చేలో నుంచి కూడా ఏమీ ₹1 కింటా కూడా వచ్చే పరిస్థితి కూడా మాకేమీ లేదు. కాబట్టి మాకు తగినటువంటి న్యాయం చేయాలని చెప్పి మేము ఈ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరుగుతుంది. ఏపీ ఉద్యోగుల ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొనేందుకు గుడివాడ నుండి ఉపాధ్యాయులు బయలుదేరి వెళ్లారు. పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని, పీఆర్సీ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మాట ఇస్తే తప్పనని చెప్పి ఉద్యోగులను వైఎస్ జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి గతంలో ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలని మేము పూర్తి చేసేసామని ప్రభుత్వం మరి చక్కగా చెప్తూ ఉంది. అయితే ప్రజలు సంతోషంగా ఉందని చెప్తూ ఉంది. కానీ ఆ ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఉద్యోగులు,
ప్రజలకు సేవ చేసే ఉద్యోగులు మాత్రం సంతోషంగా లేరన్న సంగతి గత కొన్ని రోజులుగా చూస్తున్నా సరే చూడనట్టుగా ప్రభుత్వం నటిస్తూ ఉంది. ఎందుకంటే మంచి పిఆర్సీని ఇస్తామని, సకాలంలో డిఏలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజున పాదయాత్రలోనూ అలాగే మేనిఫెస్టోలోనూ హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ మేరకు ఇచ్చిన మాట ఆయన తప్పారన్నమాట. కలిగి ఉన్నటువంటి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి పిఆర్సీ సాధన సమితిగా ఏర్పడి నిన్న పిఆర్సీ సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈరోజు జిల్లా కేంద్రాల్లో ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుటకు మన గుడివాడ పట్టణం నుంచి STU స్టేట్ టీచర్స్ యూనియన్ ఉపాధ్యాయ సంఘం అనేది ఒక గ్రూపుగా మనం ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఇది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మేమేమంటున్నామంటే మా ఉపాధ్యాయ సంఘం నుంచి కోరుకునేది ఒకటే, మీరు గవర్నమెంటు 10,800 కోట్లు కావాలి, జగన్ కావాలి అనుకున్నందుకు మాకు గట్టి గుణపాఠం జరిగిందండి. ఈ రోజున ఉద్యోగస్తులందరం కూడా రోడ్డున పడ్డామంటే కారణం దానికి ప్రభుత్వమే. మేము అడిగింది ఏం లేదండి, న్యాయంగా మాకు రావాల్సినటువంటి పిఆర్సీని అడిగాము, అది కూడా ఇవ్వనన్నారు. సో ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాల కంటే మాకేమి ఎక్కువ కదని మేము పిఆర్సీని కూడా, కొత్త పిఆర్సీని కూడా మేము వదిలేసుకున్నాము. సో ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే మాకు పిఆర్సీ ఇవ్వండి, కానీ మాకు పాత పిఆర్సీనే కొనసాగించండి, HRS ల్యాబ్లు మాత్రం తగ్గించవద్దు. ఇది సగటు ఉద్యోగి, మహిళా ఉద్యోగి యొక్క ఆవేదన అండి. ఒక ఇంట్లో కనుక ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తే అన్ని బాధలు ఉంటాయి అనేది మీకు తెలిసినా కానీ మమ్మల్ని ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారో మాకు అర్థం కావటం లేదు. మేము అడిగింది మాకు ఇస్తే చాలండి, మేము ఎక్కువేం అడగట్లేదు, మేము గొంతెమ్మ కోరికలు కూడా ఏం కోరట్లేదు. మా పిల్లల భవిష్యత్తుని, మా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేము అడుగుతున్నాము. మేము అందరిలాగా మేము కార్లు బంగ్లాలు కట్టుకుని తిరగాలని ఆశ మాకు లేదండి. మాకు వచ్చిన జీతంతో మేము హ్యాపీగా బతకాలని మేము అనుకుంటున్నాం. దీనికోసం ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించాలని మేము అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ది గుడివాడ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగదీష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఉత్కంఠ భరితంగా ముగిశాయి. ఈ పోటీలను గుడివాడ అసోసియేషన్ ఫౌండర్ మరీదు హరిబాబు, గుడివాడ అసోసియేషన్ అధ్యక్షుడు అరవింద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ రూపకర్త లూయిస్ డాగరే జగదీష్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి NTR, ఫ్లెక్సీ అండ్ ప్రింటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాదేవ్ రాజు చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి యంత్రిక్రమణ NTR, అలాగే గుడివాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ మన గుడివాడ పట్టణంలో NTR స్టేడియంలో సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం జగదీష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్గా మన గుడివాడ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. వారికి ముందుగా మన ఏపీ స్టేట్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, మరి ఫోటో వీడియోగ్రాఫర్స్ 4 టీంలు కలిసి ఈ సంవత్సరం ఇక్కడ ఆడటం జరిగింది. గెలుపు ఓటమే మన ఫోటోగ్రాఫర్లు కాబట్టి వాళ్ళు దాన్ని మనం ఇంకోగా తీసుకోకుండా గెలిచిన వారిని అభినందించాల్సిందిగా కోరుతూ, వారందరూ కూడా ప్లేయర్లకి, గెలుపున్న ప్లేయర్లకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ముందుగా గుడివాడ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన తోటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి జగదీష్ గారు కింద సంవత్సరం కరోనా చనిపోయారు. ఆయన స్మారకార్థం మీరు 4 రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఈరోజు జరిగిన ఉత్కంఠమైన పోరులో జగదీష్ 11 ప్లస్ లగాన్ టీం వాళ్ళిద్దరు పోటీ పడ్డారు. దాంట్లో జగదీష్ టీం వారు విన్నింగ్ అయ్యారు. వాళ్ళ టీం వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫ్లెక్స్ ప్రింటర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా పేరు బాగోలు మహాదేవరాజు. ఈరోజు జరిగిన NTR స్టేడియం గుడివాడ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గుడివాడ మరియు ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ నందు విజేతలుగా నిలిచిన జగదీష్ టీం వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రముఖ బీసీ నాయకుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లోక్ నాయక్ కర్పూరి ఠాకూర్ జయంతిని గుడివాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నేత డిఆర్బి ప్రసాద్, బీసీ సంఘం నేతలు ఠాకూర్ కు ఘన నివాళి అర్పించారు. గుడివాడ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీహార్లోని మారుమూల గ్రామంలో పుట్టి దేశం గర్వించే నాయకుడిగా కర్పూరి ఠాకూర్ ఎదిగారని నేతలు కొనియాడారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినప్పటికీ నిరాడంబర జీవితం గడిపారని తెలిపారు. అనంతరం మల్లంపల్లి వెంకట్రావుకు కర్పూర్ ఠాకూర్ ఉత్తమ సేవ పురస్కారాన్ని అందించి సత్కరించారు. గుడివాడ పట్టణ బీసీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ విధంగా భారతదేశంలో జననాయక్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు కర్పూరి ఠాకూర్ గారి 98వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభకి అధ్యక్షత వహించినటువంటి పెద్దల ప్రసాద్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారికి, శివాలయం చైర్మన్ గారు డాక్టర్ బండారు శ్యామ్ గారికి, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు, ఉద్యోగ సంఘ అధ్యక్షులు చంద్రబాబు సత్యనారాయణ గారికి, బీసీ నాయకులు గౌరవనీయులు ప్రభాకర్ గారికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మహానేత జననాయక్ అంటే నిజంగా అంటే ఆయన పేరున ఒక ట్రైన్ కూడా ఉంది. దర్భంగా నుంచి అమృత్సర్కి ఒక ట్రైన్, జననాయక్ ట్రైన్ అనే ఉంటుంది. అది నేను 10th క్లాస్ అయిన సందర్భంలో వారి పేరు వినడం, ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ యొక్క కులవృత్తి అయినటువంటి క్షురక వృత్తిని వదిలిపెట్టకుండా, అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక ఎమ్మెల్యేనో లేదా ఒక కార్పొరేటరో అయితే ఇక మిగతాయాన్ని మర్చిపోయి విపరీతంగా మంది మార్పులంతా తిరిగే రోజులు. కానీ ఆ విధంగా కాకుండా ఆయన మహానేత. ఒక సందర్భంలో అయితే అంటే గాంధీ గారి ప్రేరణతో శిష్యునికి వచ్చినప్పటికీ కూడా ఆయన కులాలకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయమంటే గాంధీ గారు ఆ విషయాన్ని కొద్దిగా పక్కన పెట్టినప్పుడు ఆయనతో కూడా వ్యతిరేకించి పోరాడినటువంటి ఏఐఎస్ఎఫ్ కార్యకర్తగా ఆయన మంచి జీవితాన్ని ప్రారంభించి అనేక సందర్భాల్లో మరి అటువంటి వ్యక్తికి ఇద్దామని తలసి ఈ కార్యక్రమం నిర్వహించాం. మరి ఈ కార్యక్రమానికి మరి ఎంతో దూరం నుంచి వచ్చారు లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే నేను అంటే బీసీ వర్గ సామాజిక అంటే ప్రధానంగా మన బీసీ వర్గాల్లోనే సమన్వయ లోపం అనేది చాలా బాధించేటువంటి విషయం. మరి అటువంటి సమన్వయ లోపాన్ని ముందునే అధిగమించి ఎప్పుడైతే అటువంటిది అధిగమిస్తామో రాజ్యాధికారానికి వెళ్తాం. లేకపోతే విభజించు, పాలించు, విడగొట్టు, రాగొట్టు కానీ అటువంటి కార్యక్రమాలు గతంలో చూసావి జరుగుతూనే ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా ఏదైనా సహనం, ఓర్పు, శాంతి ఉన్నప్పుడే ఏ సంఘమైనా ముందుకెళ్తుందో. మరి ఎందుకంటే కార్యక్రమం చేసే వాటికి తలకాయ అందరూ థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడకు వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం, మధ్యలోనే సోము వీర్రాజు కీలక నేతల అరెస్ట్. మంత్రి కొడాలి నాని గుడివాడకు విష సంస్కృతిని తీసుకొచ్చారు. బీజేపీ నేతల అరెస్టును ఖండించిన ఎమ్మెల్సీ మాధవ్. గుడివాడలో విపక్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి, సోము వీర్రాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతల మండిపాటు. పంపుల చెరువు బాధిత రైతులను ఆదుకోవాలని ఆందోళన, గుడివాడ ఆర్డీఓ కార్యాలయం అధికారులకు వినతి. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని మచిలీపట్నం కలెక్టరేట్ ముందు ఆందోళన, గుడివాడ నుంచి భారీగా తరలి వెళ్లిన ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు. గుడివాడలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం, అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ గుడివాడ మీడియా న్యూస్.